హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను మిల్క్ పౌడర్తో పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి, సింపుల్ కూడా. 10 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇట్టే కరిగిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మరిగిన తర్వాత 10 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఇలా పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా బాయిల్ అయిన తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. షుగర్ వేసుకున్న తర్వాత బాగా దగ్గరికి మరిగేంత వరకు మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. బాగా బీట్ చేసుకొని పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కప్స్లోకి వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత 2 బౌల్స్ తీసుకొని అందులో వేసేసుకోవాలండి. వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే అలాగే ఉంచి బయట ఒక క్లాత్ గాలాడకుండా పైన కప్పేసి ఒక 3 అవర్స్ అలా ఉంచేస్తే గడ్డలా ఫామ్ అయిపోతుందండి. లేదు త్వరగా కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది 2 అవర్స్. ఇలా కప్స్లో వేసేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మిల్క్ పౌడర్తో పుడ్డింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.